ఘోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ పుస్తకంలోని భావాలు స్థూలంగా ఇవి. బ్రాహ్మణులు అసలు ఇక్కడివారు కాదు. ఇతర దేశాల కొండ ప్రాంతాల నుంచి, మైదానాల నుంచి, ఎడార్ల నుంచి వలసి వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకున్నవారు. భారతదేశంలో ఉన్న క్షత్రియులను ఈ బ్రాహ్మణులు ఓడించారు. క్షత్రియులంటే శూద్రులు, అతిశూద్రుల్లోనూ. వారు మంచి సాహసవంతులు, యుద్ధవీరులు. వీరోచితంగా ఈ ఆర్యుల దండయాత్రలను ప్రతిఘటించారు. కానీ పరాజితులయ్యారు. క్షత్రియ చక్రవర్తులలో బలి ప్రఖ్యాతుడు, ప్రజారంజకుడు, న్యాయవంతుడు, పరాక్రమశాలి, దయాశాలి, అసమానుడు అయిన బలి సామ్రాజ్యం హిమాలయాల నుంచి సింహళం పర్యంతం విస్తరించింది. అప్పుడు బలిని ఎదుర్కొన్న వామనుడు బ్రాహ్మణుల నాయకుడు. దశావతారాలలో ఒకటిగా వామనావతారం ప్రసిద్ధమైంది. పురాణాలు చెప్పే విష్ణువు దశావతారాల్లోని మొదటి 4 బహుశా మానవ పరిణామ క్రమానికి సంకేతాలు కావచ్చు. ఈ వామనుడు జోదంలోనో, బ్రాహ్మణ యాదకుని రూపంలోనో ఎలాగో బలిని మోసగించి అతని నుంచి 3 అడుగుల నేల పొందాడు. మొదటి 2 పాదాలతో భూమి ఆకాశాలు ఆక్రమించాడు. 3వ పాదం బలిచక్రవర్తి తల మీద పెట్టి అతనిని అధోలోకానికి అణిచివేశాడు. ఈ కథ చెప్తూ జ్యోతిబా ఎన్నో సందేహాలు లేవనెత్తాడు. భూమి ఆకాశాలకు అతీతుడా వామనుడు అంటూ నిరసించాడు. బహుశా బలి వామనునితో పోరాడి ఓడిపోయి ఉండవచ్చును. బలి దీర్ఘాయుష్మంతుడు. చిరంజీవి, అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు ఈ 7గురికి మరణం లేదని, వారు చిరాయువులని బ్రాహ్మణ పురాణాలు చెప్తున్నవి. సంవత్సరానికి ఒకసారి దసరా రోజున బ్రాహ్మణేతరులు బలిరాజ్యం జరుపుకోవడం ఇప్పటికీ ఉంది. ఈ కష్టాలన్నీ పోయి బలిరాజ్యం రావాలని వారు ప్రార్థిస్తారు. ఆర్యవీరుల్లో చివరివాడు విష్ణువు 6వ అవతారంగా ప్రసిద్ధి పొందినవాడు అయిన పరశురాముడు క్షత్రియ కులాన్ని నాశనం చేశాడు. వేలాది మంది పురుషులను, అమాయకులైన పసివారిని, గర్భవతులైన స్త్రీలను కఠినంగా వధించాడు. క్రూరుడు, కనీసం మానవత్వం లేనివాడు అయిన పరశురాముని ముందు చరిత్రలో కఠినులుగా ప్రసిద్ధికెక్కిన నీరో, ఆలరిక్ల కాఠిన్యం లెక్కకు రాదని జ్యోతిబా అభిప్రాయం. ఆర్యులు క్షత్రియులను ఎలా వధించి వశపరుచుకున్నది జ్యోతిబా తన పుస్తకంలో విపులంగా వివరించారు. తమను ఎదిరించిన క్షత్రియులంటే ఆర్యులకు చెప్పరానంత కసి, ద్వేషమును. ఆ పగ తీర్చుకోవటానికి వారు క్షత్రియులను చీలదీశారు. తెలివిగా వారిలో విభేదాలు కల్పించారు. శూద్రులు, అతిశూద్రులు అనే తేడాలు ఏర్పరిచి వారి ఐకమత్యాన్ని బలహీనపరిచారు. ఒకే బలమైన జాతిగా ఉన్నవారిని రాక్షసులని, అసురులని, మహర్లని విడగొట్టి పిలిచారు. తమను తాము దేవతలుగా ప్రకటించుకున్నారు. శూద్రులకు తక్కువ స్థాయి వృత్తులు అలవాటు చేసి వారి జీవనస్థాయిని పరిమితం చేశారు. జాతి భేదాలు సృష్టించి మతగ్రంథాలు రాశారు. వృత్తులు కేటాయించారు. ఆంక్షలు విధించారు. పురాణాలు రాస్తూ పోయారు. ఆ పురాణాల రహస్యం, వాటిలోని అవకతవకలు బయటపడకుండా ఉండేందుకే వాటిని శూద్రులు చదవకుండా జాగ్రత్త పడ్డారు. వాటిలో ఏవేవో ఉన్నవని చెప్పి చిలవలు పలవలు కల్పించి ఇతర జాతులను మభ్యపెట్టి వారిని తమ చెప్పు చేతులలో ఉంచుకున్నారు. వారికి విద్య అందకుండా చేసి అజ్ఞానంలో ఉంచి వారిని సాంఘికంగా, ఆర్థికంగా దిగజార్చారు. జ్యోతిబా మనుస్మృతిని ఎన్నడూ ప్రామాణిక గ్రంథంగా పరిగణించలేదు. బ్రాహ్మణులు తాము నీతికి, న్యాయానికి అతీతులమని వారి నమ్మకం.
అలాంటి బ్రాహ్మణులకు పీష్వాల కాలంలో ఉన్న మినహాయింపులను ప్రత్యేకతను తీసివేసి రాజశాసనం అందరికీ సమానంగా వర్తించేలా చేసిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని జ్యోతిబా అభినందించారు. తమ గొప్పతనాన్ని గురించి బ్రాహ్మణులు రాసుకున్న ప్రగల్భాలకు అంతులేదు. బ్రాహ్మణుడు భూదేవత. అతను ఎప్పుడూ తప్పు చెయ్యడు. ఒకవేళ చేసినా అది నేరం కాదు. రాజు బ్రాహ్మణుడి మాట ఎన్నడూ జవదాటకూడదు. ఎంత లేమిలోనైనా సరే రాజు బ్రాహ్మణుడి నుంచి పన్ను తీసుకోకూడదు. ఎన్ని తప్పులు చేసినా బ్రాహ్మణులను శిక్షించకూడదు. బ్రాహ్మణులు పరమపూజ్యులు. అతని పాదజలం తీర్థోదకంతో సమానం. అతని కుడికాలిలో అన్ని పుణ్యక్షేత్రాలు కూడగట్టుకుని ఉంటాయి. ఆ కాలు ముంచిన నీళ్లు పాపాలను నేరాలను తుడిచివేస్తాయి. ఇత్యాదులు బ్రాహ్మణ మహిమను చెప్పేవే. ఇక శూద్రులను హీనపరుస్తూ వారు చెప్పిన కథలకు పెట్టిన నియమాలకు కూడా హద్దు లేకుండా పోయింది. శూద్రుడు బ్రాహ్మణులను సేవించటానికే పుట్టాడు. ఆధ్యాత్మిక బోధ గాని మంచి ఉపదేశం గాని వినే అర్హత వారికి లేదు. వారి దగ్గర డబ్బు ఉండకూడదు. డబ్బు ఉంటే అతనికి అహంకారం వచ్చి ఇంకా హీనుడైపోతాడు. ఇంత చేస్తూ తమ కుట్ర బయటపడ్డాక కూడా బ్రాహ్మణులు తమ అహంభావాన్ని మిథ్యా గౌరవస్థానాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేరు. అందుకే జ్యోతిబాకు వారిపై కోపం. ఇంకా వారి మోసంలో పడుతున్న శూద్రులపైన కూడా ఆయనకు కోపమే. కల్పనలపై నమ్మకం ఉంచి పుక్కిటి పురాణాలను నమ్ముతున్నంతకాలం, ఒక జాతి మరో జాతిపై పెత్తనం సాగిస్తున్నంతకాలం ఈ దేశం బాగుపడదు అన్నారాయన. అందుకే ఈ దళితులకు కనువిప్పు కలిగించేందుకే వారికి విద్యావకాశాలు అందజేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. క్రింది జాతులకు కనీస విద్యా సౌకర్యాలు అందించటం ప్రభుత్వ కర్తవ్యం. ఎందుకంటే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఈ రైతులు చెల్లించే పన్నుల ద్వారానే లభిస్తోంది. ఈ రైతులు శూద్రులే. వారి కష్టంతోనే పంటలు పండుతున్నాయి. ప్రజలు జీవిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. ఇన్నింటికీ కారకులైన రైతులకు కనీస విద్య గడపటం, సౌకర్యాలు ఏర్పరచటం ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నించాడు జ్యోతిబా. తెలివి అంతా అగ్రవర్ణాలలోనే ఉన్నదని, విద్య వారికే రాణిస్తుందని అందరూ అనటం జ్యోతిబా ఒప్పుకోలేదు. విద్య పైనుంచి క్రిందికి రావాలనే వడపోత విధానం తప్పు అన్నారాయన. ఈ పద్ధతి సమాజ పురోగతికి మార్గం కాదు. నైతికంగా, సాంఘికంగా, ఆర్థికంగా ఒక దేశం బలపడాలంటే విద్యను జనంలోకి ప్రవేశపెట్టాలి అన్నారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.